తెలుగుదేశం. హ్మ్. ఏం చేయాలో అర్థం కాల. ముందు కాసేపు చంద్రబాబుని అక్కడెక్కడో అరెస్ట్ చేసి తీసుకొస్తే, హ్మ్. విజయవాడ దాకా తీసుకొస్తే, హ్మ్. పట్టించుకున్న దిక్కు లేదంటే హ్మ్. రాష్ట్రంలో హ్మ్. బిత్తరపోయినటువంటి పరిస్థితి హ్మ్. అందరూ కూడా. హ్మ్. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ సీన్లోకి వచ్చి జైలుకి వెళ్ళి పలకరించి మాట్లాడిన తర్వాత నుంచి టెంపర్ బిగినాయి హ్మ్. టీడీపీ శ్రేణులు. హ్మ్. ఆ టెంపర్ క్రియేట్ చేసింది జనసేన. హ్మ్. అవును. కాబట్టి ఫిజికల్గా అంటే దానేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. జనసేనకు ఉన్నారు. హ్మ్. అది ఫెర్చింగ్ అయింది ఇక్కడ. కూటమి మేనిఫెస్టో గాని, మోడీ గ్యారంటీలు గాని ఓటర్‌ని ఎంతవరకు మెస్మరైజ్ చేసి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చాయని అనుకోవాలి? నాకు తెలిసి మేనిఫెస్టో ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే వాస్తవంగా నేను ఆశించాను. వాళ్ళకంటే డబ్బులు ఇస్తానంటున్నారు కాబట్టి ఇటుకే ఎగబడి ఉంటారు. అది ఒక తమ ఓటర్లకి తమని స్థిరపరచుకోవడానికి ఉపయోగపడింది. అంటే ఇప్పుడు పథకాలు పొందే వాళ్ళలో టీడీపీ, జనసేన, ఉంటారు. ఎందుకుంటారు? బీజేపీ వాళ్ళు కూడా హ్మ్. ఉంటారు కదా! హ్మ్. హ్మ్. వాళ్ళు అవతలకి పోకుండా ఉపయోగపడింది. హ్మ్. అటు నుంచి ఇటు వచ్చారని నేను అనుకోవట్లా. దానికి కారణం ఏంటంటే మామూలుగా అయితే ఇటు రావాలి హ్మ్. అట్నుంచి. హ్మ్. ఓ 15-20%. హ్మ్. కానీ ఎందుకు రాలేదని నేను అనుకుంటున్నానంటే, ఆ తర్వాత వాలంటీర్ల గొడవ రావటం. హ్మ్. ఈయనొస్తే గ్యారంటీలు ఉండవు. హ్మ్. వాలంటీర్ల వ్యవస్థ ఇదంతా కూడా తీసేస్తాడు. హ్మ్. లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోవడం. హ్మ్. ఇయన్నీ కూడా బాబొస్తే ఇయి ఆగిపోతాయి అన్నటువంటి ఫీలింగ్